హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోస్లలో తెలంగాణలో ఏవైతే కొత్తగా 8 మెడికల్ కాలేజ్ వస్తున్నాయో వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో 2024లో ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తున్నాయి అండ్ ఎన్ని మెడికల్ సీట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి అండ్ వీటిలో ఎన్ని సీట్లు మాత్రమే గవర్నమెంట్ కోటాలో అండ్ ఫ్రీ కోటాలో రావడానికి అవకాశం ఉంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తేనేమో వీడియో స్కిప్ చేయండి, లేదు కొత్తగా చూస్తున్నాము తెలుసుకోవాలనుకుంటున్నాము అంటే వీడియో చివరిదాకా చూడండి. మీకు నీట్ యూజీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ యూజీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్, నీట్ యూజీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి తెలుగు ఆస్పిరెంట్కి కూడా నా తరపున ఆల్ ద బెస్ట్. అండ్ మేము విజన్ అప్డేట్ నుంచి చాలా తక్కువ ప్రైస్లో మీ ప్రిపరేషన్లో మీకు హెల్ప్ అవ్వాలి అని టెస్ట్ సిరీస్ని అండ్ ఎన్సీఆర్టీ బేస్డ్ సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ని అయితే రెడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విజన్ అప్డేట్ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ 499కి ఇస్తున్నాము. సో ఇది మీకు మీ ప్రిపరేషన్లో 100% యూజ్ అవుతుంది. 499 అని లైట్ తీసుకోకండి. మీ ప్రిపరేషన్ ఒకవేళ మీరు డేస్ కాల్ అయినట్లయితే మొబైల్ చాలా ఉంటుంది కాబట్టి మీకు 100% యూజ్ అవుతుంది. మీ ప్రిపరేషన్లో వీటిని ప్రిపేర్ అయ్యి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. సో వీలైతే కోర్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాదాపుగా 17 మెడికల్ కాలేజీలకి ఏర్పాటు చేయడానికైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటిలో భాగంగా 2023-24లో 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకుంది ఎన్ఎంసీ నుంచి. ఆ కాలేజీలు మీకు తెలుసు: విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల. వీటికి సంబంధించి ఆల్రెడీ మనకు అకాడమిక్ ఇయర్ 2023-24 అనేది స్టార్ట్ అయిపోయింది. సో అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలలో ఆల్రెడీ మనకు 5 వచ్చేసినాయి. ఇది 2023-24లో. సో వాటితో పాటు 2024-25కు సంబంధించి ఇంకొక 5 మెడికల్ కాలేజీలు అయితే రాబోతున్నాయి. సో మనకు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం 10 లక్షల మందికి 100 మెడికల్ సీట్లు అనేది 2025లో ఒకవేళ ఇంప్లిమెంట్ అనేది అవ్వకపోతే సో మనకు 2025-2026కు సంబంధించి ఇంకొక 7 మెడికల్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు 2024 అండ్ 25 బ్యాచ్కు సంబంధించి 5 మెడికల్ కాలేజీలకి అప్రూవల్ అయితే ఖచ్చితంగా తీసుకురావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఉన్న గవర్నమెంటే మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేసినా కూడా ఈ 5 మెడికల్ కాలేజ్ మాత్రం 100% పర్మిషన్ అనేది తీసుకుంటారు. ఎందుకంటే మనకు తెలంగాణలో ఆల్రెడీ 2022-23లో కలిపేసి దాదాపుగా మనకు 17 మెడికల్ కాలేజీలకి అప్రూవల్ తీసుకున్నారు. ఇంకొక 8 మెడికల్ కాలేజీలకి ఈ ఇయర్ కూడా అప్రూవల్ అనేది తీసుకోబోతున్నారు. సో అది దాన్ని బేస్ చేసుకుని అయినా కూడా మనకు ఈ సంవత్సరం మరొక 5 మెడికల్ కాలేజీలకి అయితే అప్రూవల్ అనేది తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. వాటిలో భాగంగా మనకు మార్కాపురం, మదనపల్లి, పాడేరు, పులివెందుల, ఆదోని. సో ఈ 5 మెడికల్ కాలేజీలకి అయితే ఖచ్చితంగా అప్రూవల్ అనేది తీసుకొస్తారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీలకి 5 మెడికల్ కాలేజీలు ఇంటూ 150 సీట్స్ అండి. ఓకేనా? సో మనకు 750 సీట్స్ అనేవి మనకు అప్రూవల్ అయితే రాబోతున్నాయి. వీటితో పాటు ఏదైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కొత్త సీట్లు పెరగవచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ కాలేజీలో కూడా కొత్త సీట్లు అనేవి పెరగవచ్చు. సో పెరిగిన సీట్లు ఏంటి, ఈ ఇయర్ పర్మిషన్ వచ్చిన కాలేజీలు ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో చేయమంటే ఖచ్చితంగా మీకు ఇస్తాను. సో మనకు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో 2024కు సంబంధించి 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. సో వాటిలో 750 మెడికల్ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉండబోతున్నాయి. సో ఈ 750 మెడికల్ సీట్లలో 50% ఆఫ్ ద సీట్స్ మాత్రమే మీకు ఫ్రీ సీట్స్ లాగా ఉండబోతున్నాయి. రిమైనింగ్ 50% ఆఫ్ ద సీట్స్ అనేవి మనకు ప్రీవియస్ జియో ప్రకారం 2023-24 జియో ప్రకారం బి అండ్ సి కేటగిరీకి సంబంధించి ఉండబోతున్నాయి. ఓకేనా? సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం కౌన్సిలింగ్ ప్రాసెస్లో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు నీట్ యూజీ ఆస్పిరెంట్ అయ్యుండి మీకు పర్టికులర్గా మీ ప్రిపరేషన్ వరకు మీకు సీట్ రావడానికి ఒకటైతే, సీట్ అంటే ర్యాంక్ రావడం ఒకటైతే, ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో దీనికోసం ఒక పర్ఫెక్ట్ మెంటర్ని అయితే చూస్ చేసుకోండి.
మమ్మల్ని చూస్ చేసుకోమని చెప్పను, కానీ విజన్ అప్డేట్ నుంచి మీకు 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ 100% సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. సో ఒకవేళ మీరు విజన్ అప్డేట్కి సంబంధించి మెంటర్షిప్ తీసుకోవాలి అనుకున్నట్లయితే తీసుకున్న వాళ్ళకు మీకు అఫీషియల్ వెబ్సైట్ విజన్ అప్డేట్ స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అదొక ఫ్రెండ్ లాగా మీకు యూజ్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం సార్, మీ సపోర్ట్ మాకు అవసరం అనుకుంటే 78 ఓకేనా 93947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నేను కూడా మొబైల్ నెంబర్ అనేది ఇంక్లూడ్ చేస్తాను. వాట్సాప్లో మెసేజ్ చేయండి, అక్కడ మా టీం మీకు ప్రాసెస్ చెప్తారు. జాయిన్ అవ్వండి, నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.